కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో కొలువైన కాలభైరవుడు భక్తులకు కొంగు బంగారంగా కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భైరవుడు ఇక్కడ భక్తులకు దిగంబరుడుగా సింధూర రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడి కాశీ క్షేత్ర పాలకుడిగా దర్శనిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాలభైరవుని జన్మదిన వేడుకల సందర్భంగా ఆలయ విశిష్టతపై టీ న్యూస్ ప్రత్యేక కథనం చూద్దాం. రామారెడ్డి ఈసన్నపల్లిలో వెలిసిన కాలభైరవుని ఆలయం కామారెడ్డి జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భైరవుడు ఇక్కడ 100 ఏళ్ల క్రితం వెలిసాడని స్థల పురాణం చెబుతుంది. దక్షిణ కాశీగా ఈ ఆలయం చరిత్ర ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఒకప్పుడు దేవతలు రథాల మీద కొలువై రథోత్సవాల్లో పాల్గొనేవారట. అందుకే ఈ గ్రామాన్ని రథాల రామిరెడ్డి అంటారని ఇక్కడి గ్రామ ఆధారాల్ని బట్టి తెలుస్తాయి. శ్రీ కాలభైరవ స్వామి ఆలయానికి అష్టదిక్కులలో భైరవులు ఉన్నారని, వీరు ఎల్లప్పుడూ రామారెడ్డి ఇసన్నపల్లి గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకు అనుగుణంగానే అష్టభైరవులు కొలువైన ఆనవాళ్లు కనబడతాయి. అందులో ప్రథముడు శ్రీ కాలభైరవుడని రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో కొలువైనట్టుగా చరిత్ర చెబుతోంది. శ్రీ కాలభైరవుడి ఆలయానికి వచ్చే భక్తులు సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్నవారు అధికంగా ఉంటారు. అలాంటి వారు శ్రీ కాలభైరవ స్వామిని వేడుకుంటే సకల బాధల్ని హరింపజేస్తాడని నమ్మకం. అందుకే నిత్యం భక్తుల తాకిడితో ఇసన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. కాలభైరవ స్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. మూల విగ్రహం ఎప్పటిదో ఖచ్చితంగా చెప్పే ఆధారాలు లభ్యం కాలేదు. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో జైనమతం బాగా వ్యాప్తి చెందిన సమయంలో ఆలయం నిర్మించి ఉంటారని, అందుకే దిగంబరునిగా దర్శనమిస్తాడని కొందరి భావన. అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమరసి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని ఈసన్నపల్లి గ్రామంలో వెలిసినటువంటి నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమంలోని భాగంగా మొదటి 3 రోజుల పాటు స్వామివారికి 72 గంటల పాటు సంతద్ధారాభిషేకం ఏకదాటిగా రాత్రి పగలు. మరి ఇటు కార్యక్రమం 20 తారీఖు నుండి ప్రారంభమైనది. 24వ తారీఖు వరకు ఇటు కార్యక్రమాలు కొనసాగుతాయి. మరి 20 తారీఖు నాడు ఉదయం 6 గంటలకు సంతద్ధారాభిషేకం ప్రారంభమై మరి వేద బ్రాహ్మణోత్తములచే మరి యజమానులు మరి దేవాదాయ శాఖ మరి ఆధ్వర్యంలో మరి ఇటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శనివారం రోజు ఉదయం 6 గంటలకు ఇట్టి అభిషేక కార్యక్రమం సమాప్తవుతుంది. తదుపరి స్వామివారికి ధ్వజారోహణ మరియు మధ్యాహ్నము విశేషంగా స్వామివారికి సింధూర పూజ, మరి అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి 1 కేజీ బంగారాన్ని విగ్రహాన్ని కాలభైరవ విగ్రహాన్ని తయారు చేయించారు. అట్టి విగ్రహాన్ని స్వామివారి వెండి తట్లలోని వేసి స్వామివారికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రామారెడ్డి గ్రామం చుట్టూ కాశీ, రామేశ్వరం వంటి గ్రామాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాల పేర్లతో శివాలయాలు, భైరవుని విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీ కాలభైరవ స్వామి తన తండ్రి పేరిట ఈశాన్య దిక్కునే ఉంచుకొని నిరంతరం గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారని భక్తుల విశ్వాసం. కాలభైరవ స్వామి ఆలయంలో ఎన్ని నీళ్లు తోడుకున్నా తరిగిపోని జలసంపద గల పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసేవారికి అన్ని రకాల వ్యాధులు, భూతప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని విశ్వాసం. నిత్య పూజలతో పాటు ప్రతి మంగళవారం విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి కార్తీక మాసంలో స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కాలభైరవ బహుళాష్టమి అనేటువంటిది కాలభైరవుడి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మరి 365 రోజులు దర్శించుకున్నటువంటి పుణ్యము కాలభైరవ అష్టమి రోజు జరుగుతుంది కనుక ఆ భగవంతుడు ఈ భూమిపైకి వచ్చినటువంటి ఈ భైరవుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారం అని ఈ కలియుగంలో రావడం జరిగింది. మరి ఉత్తర కాశీ, దక్షిణ కాశీ, మరి కాశీలో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడే ఈసన్నపల్లి రామారెడ్డిలో కాలభైరవ స్వామి ఆవిర్భవించడం జరిగింది. శ్రీ కాలభైరవ స్వామినే నమః. శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు 2024 ఈ సంవత్సరం గాను తేదీ 20/11/2024 నుండి 24/11/2024 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడును.
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా ముగిశాయి. బుధవారం రోజు ప్రారంభమైన ఈ వేడుకలు 5 రోజులు జరిగాయి. మొదటి రోజు ఉదయం సంతత దారాభిషేకాన్ని నిర్వహించారు. రెండవ రోజు మధ్యాహ్నం బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. మూడవ రోజు సాయంత్రం భక్తుల సహకారంతో లక్షదీపార్చన కార్యక్రమం నిర్వహించారు. నాలుగవ రోజు ఉదయం స్వామివారి పుట్టినరోజు డోలారోహణం, అన్నదానం కార్యక్రమాలు జరిగాయి. 5వ రోజున ఉదయం రథోత్సవం, దక్షయజ్ఞం కార్యక్రమాలతో కాలభైరవుని జన్మదిన వేడుకల్ని ముగించారు. 5 రోజుల పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు.